ఇంట్లో ఆడపిల్ల పుట్టిందని ఈ ఆధునిక యుగంలో ఏఐతో పనిచేస్తున్న ఈ జనరేషన్లో హింసించే అత్తలు మొగుళ్ళు ఆడబిడ్డలు ఇంకా ఉన్నారా? ఆడపిల్ల పుట్టిందంటే దరిద్రంగా ఫీల్ అయ్యేవారు ఉన్నారా? ఆడపిల్ల పుట్టిందని మహాలక్ష్మిలా చూడలేకపోతున్నారా? ఆడపిల్లని కనడమే లక్ష్మీ ప్రసన్న జీవితాన్ని ఛిద్రం చేసిందా? అవును, నిజమే అనిపిస్తున్నాయి ఈ మాటలు చూస్తుంటే. అసలు లక్ష్మీ ప్రసన్న గురించి వాళ్ళ నాన్న ఏమంటున్నారో ఒకసారి ఆయన మాటలు విన్న తర్వాత ఈ స్టోరీ గురించి పాపని 2015లో మ్యారేజ్ చేసినాడు. ఈ నరేష్ బాబు అని ఆయన కల్లూరులో ఉంటున్నారు. అప్పుడు వాళ్ళ కృష్ణమూర్తి మా అమ్మాయిని మాట్లాడి పెళ్లి చేసిన కాడ నుంచే టార్చర్ మొదలైందండి. కాకపోతే ఓపిక చేసుకుంటూ వస్తాను, డబ్బులు మనసులో కొద్దిగా పోతే కాపురం చక్కబడితేమో పిల్లలు అనుకుంటే వాళ్ళ కుటుంబం ఏర్పడతారని నేనే ఓపిక చేసుకుంటా, డబ్బులు అంతైనా వేసుకుంటా ఓపిక చేసుకుంటూ వచ్చామండి. పాపకి కానుక వచ్చిందండి, ఆడపిల్ల పుట్టిందని మళ్ళీ టార్చర్ మొదలైందండి. పిల్ల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అమ్మాయికి అసలు వైద్యం చేయించుకుంటే మా ఇంటికి పంపించేశాను. నేను పూర్తిగా వైద్యం చేయించి సంవత్సరం పాటు ఆరోగ్యం 3 సంవత్సరాలు పాప 3 సంవత్సరాలు వచ్చిందండి. ఆడపిల్ల పుట్టిందని టార్చర్తో మా ఇంటికి వదిలేశాను. అయినా సరే బాధ్యతతో నేనే పెంచుకున్నాను. పెంచిన తర్వాత ఆడపిల్ల పుట్టింది, నాకు ఈ భార్య వద్దు, నేను కోర్టు వచ్చి నోటీస్ చెప్తున్నా, నాకేడాకులు కావాలని పంపించుకున్నాను. నేను నా భార్యను దేశపోతా, పిల్లని నా భార్యను దేశపోతా, నేను మంచిగా సాదుకుంటా అని పెద్ద మనుషుల సమక్షంలో నమ్మగలిగితే అజరావుపేటకు వచ్చిన కాడ నుంచి వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ బావ, ఈ నరేష్ బాబు అన్ని విధాల టార్చర్ పెట్టి పిల్లని మా పుట్టింటే వెళ్ళి వచ్చే పాపమే లేదండి, చిత్రహింసలు పెట్టి ఒక గదిలో నిర్బంధించి ఆ సావుకి వీళ్ళు నలుగురే కారణమయ్యారండి. నైట్ కూడా వదిలిపెడతాండి. లక్ష్మీ ప్రసన్న వాళ్ళ నాన్న ఏం మాట్లాడుతున్నారో కూడా మనం విన్నాం. 2015లో పెళ్లి చేసాం, ఆ పాప పుట్టింది, మా పాపకు ఆడబిడ్డ పుట్టింది, ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచే టార్చర్ మొదలైంది నా బిడ్డకని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అలాగే 3 years మా ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయాడు. అలాగే నేను నా బిడ్డని పెంచుకున్నా, ఆ మనవరాల్ని కూడా చూసుకున్నానని కూడా ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నాకు ఆడపిల్ల పుట్టింది, నేను అసలు ఈమెని కాపురానికి తీసుకుపోను లక్ష్మీ ప్రసన్న అని కూడా ఒక లెటర్ కూడా ఇచ్చాడు. ఆ లెటర్ కూడా ఇంకా నా దగ్గరే ఉంది అని కూడా ఆ తండ్రి ఆవేదనని వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారిన లక్ష్మీ ప్రసన్న మృతి కేసు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రసన్న మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. దీంతో పట్టరాని కోపంతో ప్రసన్న భర్త నరేష్ బాబుపై మృతురాలి బంధువులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. దీంతో స్థానికంగా కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. చూడొచ్చు మనం విజువల్లో కూడా ఏ విధంగా భర్తను కొట్టే ప్రయత్నం చేశారో కుటుంబ సభ్యులు కూడా అక్కడ మనకి విజువల్లో క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళ కోపం కట్టలు తెంచుకుందని చెప్పొచ్చు. ఈరోజు లక్ష్మీ ప్రసన్న ఏ విధంగా వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్లో కనిపించిందో ఆ ఘటనే దీనికి నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయి లక్ష్మీ ప్రసన్న ఈరోజు గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయింది. ఒక ఎముకల గూడులాగా తన శరీరం మొత్తం మారిపోయింది. అసలు ఈమె లక్ష్మీ ప్రసన్నేనా అన్నట్లుగా మారిపోయింది. చూడొచ్చు అక్కడ మీకు ఒక కార్నర్లో కనిపిస్తుంది, ఒక చిన్న బయట రూపంలో ఆమె చేతులు చూస్తే ఆమె ఏ విధంగా మారిపోయిందో కూడా మనకి కనిపిస్తుంది. ఈ విధంగా ఈ సిచ్యువేషన్లో ఈ పరిస్థితుల్లో లక్ష్మీ ప్రసన్న చూసి కుటుంబ సభ్యులు తట్టుకోలేని పరిస్థితి అక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలోనే భర్త ఎవరైతే ఉన్నారో నరేష్ బాబుని కొట్టడానికి కుటుంబ సభ్యులందరూ కూడా ముందుకొచ్చారు. ఆగ్రహం కట్టలు తెంచుకుందని కూడా చెప్పొచ్చు. అక్కడ పోలీసులతో డిస్కషన్ కూడా నడుస్తుంది. అయినా కూడా లక్ష్మీ ప్రసన్న భర్తని వాళ్ళు విపరీతంగా కొట్టిన పరిస్థితులు అయితే అక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. ఈరోజు నా బిడ్డని ఈ విధంగా చూసుకుంటానని కూడా నేను అనుకోలేదు, నా దగ్గరకు వచ్చినా కూడా నేను చూసుకునేవాడిని కూడా తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆల్రెడీ 3 సంవత్సరాలు మా దగ్గరే ఉంది, కానీ మాయమాటలు చెప్పి మళ్ళీ నా బిడ్డని మనవరాల్ని కూడా తీసుకెళ్ళిపోయాడు. నా బిడ్డకి కూడా నా మనవరాలకి కూడా తన తల్లి ఎవరో, తన తల్లికి ఏమైందో, తన తల్లి ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. తనకి 10 ఏళ్ళు ఉన్నాయి, కానీ ఆ మనవరాలికి కూడా ఏం తెలీదు. ఆ విధంగా తల్లికి బిడ్డను కూడా దూరం చేశారని చెప్పి కూడా ఆ తండ్రి ఈరోజు కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీడియా ముఖంగా కూడా ఆయన చెప్తున్నాడు, 2 సంవత్సరాల నుంచి నా బిడ్డని మనవరాల్ని కూడా చూడనివ్వలేదు, ఇంటికి వెళ్ళిన ప్రతిసారి కూడా మేము తిరిగి వచ్చాం, ఎక్కడున్నారో ఏంటో కూడా మాకు తెలియని పరిస్థితి కనిపించింది, నేను బాగా చూసుకుంటాను అని కూడా తీసుకువెళ్ళిపోయాడు నరేష్ బాబు. కానీ
సరిగ్గా చూసుకోలేదు, హింసించి చంపేశారు, బంధించి చంపేశారు, నా బిడ్డని తిండి పెట్టకుండా చంపేశారు అని కూడా చెప్తున్నారు. లక్ష్మీ ప్రసన్న మృతదేహం చూడడానికి వెళ్ళినప్పుడు కూడా చాలా బాధపడ్డారు కుటుంబ సభ్యులు. తన ఒంటి నిండా కూడా గాయాలున్నాయని కూడా చెప్తున్నారు. మానిన గాయాలున్నాయి, అలాగే కొత్త గాయాలు కూడా కనిపిస్తున్నాయి. మా బిడ్డ మీద హింసించి 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 తిండి పెట్టకుండా చిత్రహింసలు పెట్టి ఒక గదిలో బంధించి నా బిడ్డను చంపేశారు అని కూడా ఈరోజు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితులైతే అక్కడ కనిపిస్తున్నాయి. ఆ బిడ్డకి కూడా తెలియదంటే ఈరోజు లక్ష్మీ ప్రసన్న పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనకు అర్థమవుతుంది. ఒక ఆడపిల్ల పుట్టినందుకు ఈరోజు లక్ష్మీ ప్రసన్న జీవితం మొత్తం ఛిద్రమైపోయిందా? ఇక్కడ ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. అంటే ఆడపిల్ల పుట్టిందని చెప్పి ఆ అమ్మాయిని హింసించి 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 బంధించి అత్త, అలాగే ఆడబిడ్డ భర్త, మొగుడు అందరూ కలిపి ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. ఫుడ్ పెట్టక, తిండి లేక, కొట్టి ఒక గదిలో బంధించి నిద్రాహారాలు లేకుండా ఆ అమ్మాయిని హింసించి హింసించి లక్ష్మీ ప్రసన్న ఈరోజు చంపేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా అక్కడ మనం చూడొచ్చు, చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లక్ష్మీ ప్రసన్న మృతికి భర్తే కారణం అంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వాడిని బతకనివ్వకూడదు అని కూడా చెప్తున్నారు. కేవలం ఆడపిల్ల పుట్టిందనే కారణంతో ప్రసన్నను చిత్రహింసలకు గురి చేశారని, భర్తతో పాటు తల్లి, ఆమె కూతురి భర్త కూడా టార్చర్ పెట్టారు అంటూ కూడా లక్ష్మీ ప్రసన్న తండ్రి ఆరోపిస్తున్న మాటలు కూడా మనం ఇంతసేపు విన్నాం. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముచ్చవరం పంచాయతీ పరిధిలోని విశ్వనాథంపురానికి చెందిన లక్ష్మీ ప్రసన్నను అదే మండలానికి చెందిన పూల నరేష్ బాబుకిచ్చి 2015లో వివాహం చేశారు. 9 ఏళ్ల క్రితం వరకు ఒక కుమార్తె పుట్టింది. ఆ తర్వాత నరేష్ బాబు 6 ఏళ్ల పాటు భార్యతో కలిసి అత్తగారింట్లోనే ఉన్నాడు. అక్కడే ఉండి పడి తిన్నాడు. ఇల్లరికంలాగే ఉన్నాడు. 6 ఏళ్లు పెళ్లైన తర్వాత నుంచి కూడా అత్తగారింటికి తీసుకెళ్లేదు. చేతకాక అత్తగారింట్లోనే ఉండి తిన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమె గర్భం దాల్చింది. ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఆ పాపకి 9 ఏళ్లు. ఆడపిల్ల పుట్టింది అన్న నేపథ్యంతోనే ఈరోజు లక్ష్మీ ప్రసన్నను నరకయాతన పెట్టి చచ్చిపోయేలాగా చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 3 ఏళ్ల తర్వాత ఇదే నేపథ్యంలో భార్య బిడ్డలతో కలిసి అశ్వారావుపేటకు వచ్చి అక్కా బావలతో ఉంటానని కూడా అక్కడి నుంచి మాయమాటలు చెప్పి అత్తగారింట్లో అందరినీ ఒప్పించుకొని మళ్ళీ ఆ మనవరాలు, ఆ పాప ఎవరైతే ఉన్నారో నరేష్ ఆ పాపని, అలాగే భార్యను కూడా లక్ష్మీ ప్రసన్నని కూడా తీసుకొచ్చేసి అక్క బావ ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళింట్లో మఖం పెట్టాడు. శనివారం నరేష్ అత్తామామలకు ఫోన్ చేసి లక్ష్మీ ప్రసన్న ఇంట్లో నుంచి మెట్లపై నుంచి కింద పడిపోయింది, గాయాలయ్యాయి, ఆసుపత్రిలో చేర్పించామని చెప్పడం జరిగింది. అయితే దగ్గరలో రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స జరుగుతుందని కూడా చెప్పాడు. కానీ ఈ మధ్యలో వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా ఇక్కడికి ఖమ్మంకి తీసుకురానైనా మేము ఇక్కడ చూపిస్తామని అంటే కూడా లేదు, మేము అక్కడ ఆల్రెడీ అడ్మిట్ చేశాము, అక్కడికే రావాలి, వెళ్ళాలి, చూడాలని కూడా ఒక కథ చెప్పడం జరిగింది. దీంతో వారు ఆసుపత్రికి వెళ్ళి చూడగా అప్పటికే లక్ష్మీ ప్రసన్న చచ్చిపోయింది, మృతి చెందింది. శరీరం అంతా కొత్త గాయాలు, మానిన గాయాలు, గుర్తులుండడం చూసి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తల్లడిల్లిపోయారు. లక్ష్మీ ప్రసన్నను అదనపు కట్నం కోసం నరేష్ బాబు, అతని తల్లి విజయలక్ష్మి, అక్క దాసరి భూలక్ష్మి, బావ శ్రీనివాస్ హింసించేవారని కూడా ఆరోపిస్తున్నారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నరేష్ బాబు పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి నుంచి అశ్వారావుపేటకు లక్ష్మీ ప్రసన్న మృతదేహాన్ని తరలించినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. దీనికి సంబంధించి వాళ్ళ అమ్మ కూడా ఎంత బాధ పెడుతుందో, ఎంత ఆవేదన వ్యక్తం చేస్తుందో, గతంలో కూడా ఏం జరిగిందో కూడా ఆమె మీడియా ముఖంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ మాటల్లో ఒకసారి. పూల ప్రసన్న మా కూతురండి. మా పిల్లలు వెళ్ళారండి చూడటానికి అమెరికా నుంచి వచ్చి. కనీసం వాళ్ళు గేట్ ఓపెన్ చేయకుండా ఇంట్లోకి రానియకుండా ఒక 2-3 గంటలు వెయిట్ చేయించారు. వెయిట్ చేయించాక ఉండి వెళ్ళారండి. వెళ్తే తను డోర్ కట్టన్ సాట్ నుంచి అసలు బయటికి బయటికి రానివ్వకుండా మాట్లాడకుండా చేసి తనని చాలా హింస పెట్టారండి. ఆ అమ్మాయి చేతులన్నీ మన పిన్నిసులు కూర్చున్నట్టు అయినాయి అని మా బాబు ఇంటికి వచ్చి చాలా ఇబ్బంది పడ్డాడు, ఏడ్చిండు కూడా. అది 3 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. అప్పటి నుంచి ఆ అమ్మాయిని కలవనీయటం కానీ, మాట్లాడనీయటం కానీ, మంచి చెప్పరు ఏం లేదు. ఏ ఫంక్షన్ అన్నా రానిలేదండి మా ఇళ్ళకి. ఏ ఫంక్షన్ అన్నా ఎప్పుడైనా గొడవ పెట్టుకోవటం, తీసపోయిన కార్డు ఆ గోడల మీద పెట్టి రావటం, ఎప్పుడు పోయినా కూడా ఒక కార్డు తీసుకోవటం కానీ, ఒక మంచి కానీ చెప్పరు కానీ ఏమైనా లేదు. ఒక పండగలని లేదు, తల్లిదండ్రులు లేదు, రావటానికి లేదని అదొకటి తీర్మానం రాంచుకోండి ఫస్టే పోలీస్ స్టేషన్ దగ్గర. అవన్నీ దగ్గర పెట్టుకొని తను అసలు ఎవడనే టచ్లో లేకుండా చేసిండు. తనకి ఇబ్బంది పెట్టారు. నా డౌట్ ఏంటంటే తనని ప్రాణం ఉండగానే ఎక్కడో స్టోర్ రూమ్ లాంటి దాంట్లో పడేశారు.
దానికి అవన్నీ గాయాలు అందుకే అయినాయని మేము అనుకుంటాం. నేను అనుకుంటాను, నేను ప్రత్యక్షంగా చూసా మొన్న హాస్పిటల్లో రాజమండ్రి దగ్గర 2 వాళ్ళ అక్క బాగున్నారు. బావ సంగతి ఎట్టున్నా ఆ అమ్మాయి భూలక్ష్మి ఏదో ఉంది తన పేరు, తనది పాత్ర మాత్రం కంప్లీట్గా ఉందని మేము అనుకుంటాం. తన పిల్లని కూడా తనకు దూరం చేశారు. లక్ష్మీ ప్రసన్న తల్లి మాటలు కూడా విన్నాం. పెళ్ళైనప్పటి నుంచి కూడా సరిగ్గా చూసుకోలేదు, తర్వాత వేరుగా వెళ్ళిపోయిన తర్వాత కూడా మమ్మల్ని కలవనీయలేదు. మధ్యలో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక తీర్మానాన్ని అయితే రాసుకున్నాడు. పేరెంట్స్ కలవకూడదు, మా దగ్గరికి రాకూడదు అనే ఒక తీర్మానాన్ని అయితే రాయించుకొని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు. మధ్యలో మేము వెళ్ళినా కూడా ఆ అమ్మాయిని ఒక కటన్ చాటుగా మాకు చూపించేవారు తప్ప డైరెక్ట్గా ఏనాడు కూడా మాట్లాడించలేదు. ఒక స్టోర్ రూమ్లో పడేసి ఆ అమ్మాయిని చిత్రహింసలకి గురి చేసి తిండి పెట్టకుండా ఈరోజు నా బిడ్డను చంపేశారని కూడా ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా అక్కడికే డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఉన్న ఒక సిచ్యువేషన్ని చూసిన తర్వాత లక్ష్మీ ప్రసన్న బావ కూడా ఏమంటున్నారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. పూలా నరేష్ బాబుతో 2015లో మ్యారేజ్ అయిందండి. ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల తర్వాత పాప పుట్టాక ఆమెకి ఆడపిల్ల పుట్టిందని పుట్టిండి పంపించేశారు. పంపిస్తే వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వర గారు ఏం చేసిందంటే 2 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసి ఆ అమ్మాయికి 10 లక్షల డబ్బులు ఇచ్చి భరణం కింద ఇచ్చి పంపించిండు. పంపించాక కొన్ని రోజుల పాటు బాగానే ఉన్నారు. తర్వాత ఆ అమ్మాయిని ఫోన్ తీసేసుకొని ఫోన్ మాట్లాడకుండా అట్లా హెరాస్మెంట్ చేస్తున్నారు. ఆ అమ్మాయి 2-3 సార్లు ఫోన్ చేసి చెప్తే వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడితే పెద్ద మనుషులంతా ఏం చేశారంటే మంచిగానే ఉంటాడు అని అక్కడ పంపించి వచ్చాక ఆ అమ్మాయి దగ్గర ఫోన్ తీసేసుకొని ఇక మాట్లాడటం ఏం లేదు. వాడి ఇంటి దగ్గర ఉండకుండా కల్లూరులో ఇల్లు 20 లక్షలకి మంచి ఇల్లు అమ్మేసుకొని అక్కడ అశ్వరాపేటలో వండుకుంటా వాళ్ళ బావ వాళ్ళ అక్క వాళ్ళ మాటలు వినుకుంటా వాళ్ళ అమ్మ మాటలు వినుకుంటా అక్కడే ఉన్నాడు. అక్కడ ఉండి వాడి ఇంటికి ఒక కుక్క కాపల ఒక సీసీ కెమెరాలు పెట్టుకొని ఏ బంధువుల్ని రానియకుండా ఒక కార్డు తీసుకొనియకుండా ఇంటికి రానియకుండా ఏ ఫంక్షన్ తీసారంటే వాడు వచ్చి ఇక్కడ ఫంక్షన్లో వచ్చి అందరితో కలిసి మంచిగా నటించుకుంటూ వెళ్ళిపోతాడు. రీసెంట్గా నిన్న ఏం జరిగిందంటే ఫోన్ చేసి అమ్మాయి కింద పడిపోయిందని చెప్పాడు. మేమంతా వెళ్ళి చూసాం. అప్పటికే ఆ అమ్మాయి ప్రాణం పోయింది. వాడు ఈ దగ్గరలో హాస్పిటల్ కాకుండా రాజమండ్రి తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసి చచ్చిపోయిన అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి ఇంత ఘోరంగా ఉందంటే ఆ అమ్మాయి ఏంటని అడిగితే మీ అమ్మాయి నిన్న కూడా పూలు కోసింది అని చెప్తాడు. మా దగ్గర వీడియోస్ ఉన్నాయండి నిన్న తీసింది మేము. ఎంత ఘోరంగా అంటే ఆ అమ్మాయికి ఒక 2-3 నెలల నుంచి తిండి లేకుండా స్నానం లేకుండా ఘోరంగా ఉంచిండండి. వాడిని వాళ్ళ బావని వాళ్ళ అక్కని వాళ్ళ అమ్మని చాలా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నామండి. పూలా నరేష్ బాబుతో వింటున్నాం కదా. లక్ష్మీ ప్రసన్న వాళ్ళ బావగారు కూడా ఏమంటున్నారో కూడా చెప్తున్నారు. మేము చూడడానికి వెళ్ళినప్పుడు చాలా దారుణంగా ఉంది ఆ అమ్మాయి పరిస్థితి, చూడనివ్వలేదు. ఆ అమ్మాయికి మేము చాలా బాగా పెళ్లి చేసాం, కట్నం ఇచ్చాం, 2 ఎకరాల మామిడి తోట కూడా ఇచ్చాం, 1/2 ఎకరం పొలంతో పాటు 10 లక్షలు నగదు ఇచ్చాం, 10 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు కూడా కట్నంగా ఇచ్చాం. కానీ ఆ అమ్మాయిని చాలా హింసలకు గురి చేశారు. ఏదైనా ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా కూడా, కుటుంబ సభ్యుల ఫంక్షన్స్ అయినా కూడా ఎప్పుడు కూడా తీసుకురాడు, తను ఒక్కడే వస్తాడు, వచ్చి వెళ్ళిపోతాడు. మేము ఫోన్ తీసిస్తే ఆ ఫోన్ కూడా మాట్లాడనీయకుండా చేశారు. ఆ ఫోన్ కూడా లాగేసుకున్నారు. ఆ పిల్లని మనవరాల్ని కూడా చూడనివ్వరు. ఆ అమ్మాయిని కూడా ఎక్కడికి కలవనివ్వరు. ఇంటికి వెళ్తే ఈ ఊర్లో లేదు అని చెప్తున్నారు. లేకపోతే నిన్నే పూలు కోసింది, పూలు కోస్తూ ఈరోజు మెట్ల మీద నుంచి పడిపోయింది అని కూడా ఏవేవో కారణాలు చెప్తున్నారు అని కూడా ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా నరేష్ బాబుని, అలాగే ఆడబిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ ఆడబిడ్డని, అలాగే అత్తను కూడా కఠినంగా శిక్షించాలి అని కూడా ఆయన కోరుతున్న పరిస్థితులు అయితే మాకు న్యాయం జరగాలి అంటూ కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. ఆడపిల్ల కేవలం ఆడపిల్ల పుట్టిందనే కారణంతోనే ప్రసన్నను చిత్రహింసలకు గురి చేశారని, భర్తతో పాటు తల్లి, ఆమె కూతురి భర్త కూడా టార్చర్ పెట్టారంటూ కూడా లక్ష్మీ ప్రసన్న తండ్రి కూడా ఆరోపిస్తున్నారు. ఉద్రిక్తల నేపథ్యంలోనే ఇప్పటికే లక్ష్మీ ప్రసన్న మృతదేహం గ్రామానికి చేరినట్టుగా తెలుస్తోంది. పాపని 2015లో మ్యారేజ్ చేసినాడు. ఈ నరేష్ బాబు అని ఆయన కల్లూరులో ఉంటున్నారు. వాళ్ళ కృష్ణమూర్తి మా అమ్మాయిని మాట్లాడి పెళ్లి చేసిన కాడ నుంచే టార్చర్ మొదలైందండి. కాకపోతే ఓపీ చేసుకుంటూ అతను డబ్బులు మనసులో కొద్దిగా లేకపోతే కాపురం చక్కబడితేమో పిల్లలు తిరగాలి అనుకుంటే వాళ్ళ కుటుంబం ఏర్పడతారని నేనే ఓపీ చేసుకుంటా, డబ్బులు అంతైనా వేసుకుంటా ఓపీ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. పాపకి కానుకొచ్చిందండి, ఆడపిల్ల పుట్టిందని మళ్ళీ టార్చర్ మొదలైందండి.
పిల్ల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అమ్మాయికి అసలు వైద్యం చేయించుకోవడం మా ఇంటికి పంపించేశారు. నేను పూర్తిగా వైద్యం చేయించి సంవత్సరం పాటు ఆరోగ్యం 3 సంవత్సరాలు పాప 3 సంవత్సరాలు వచ్చిందాక ఆడపిల్ల పుట్టిందని టార్చర్తో మా ఇంటికి వదిలేశారు. అయినా సరే బాధ్యతతో నేనే పెంచుకోవాలి. పెంచిన తర్వాత ఆడపిల్ల పుట్టింది, నాకు ఈ భార్య వద్దు, నేను కోర్టు వచ్చి నోటీస్ చెప్తున్నా, నాకేడా హక్కులు కావాలని పంపించు. నేను నా భార్యను దేశపోతా, పిల్లని నా భార్యను దేశపోతా, నేను మంచిగా సాదుకుంటా అని పెద్ద మనుషుల సమక్షంలో నమ్మగలిగితే హజరావుపేటకు వచ్చిన కాడ నుంచి వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ బావ, ఈ నరేష్ బాబు అన్ని విధాల టార్చర్ పెట్టి పిల్లని మా పుట్టింటే వెళ్ళి వచ్చే పాపమే లేదండి, చిత్రహింసలు పెట్టి ఒక గదిలో నిర్బంధించి ఆ సావుకి వీళ్ళు నలుగురే కారణమయ్యారండి. నైట్ కూడా వదిలిపెడతాండి. వాళ్ళ నాన్నగారు ఉన్నాడండి,